పార్లమెంట్లో స్మోక్ అటాక్ తర్వాత పార్లమెంటు భద్రతా వైఫల్యంపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. గురుగ్రామ్లో నిందితులు నివాసం ఉన్న ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడున్న మరో 2 నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు దాడి కంటే ముందు నిందితులు గురుగ్రామ్లోని ఆ ఇంట్లోనే బస చేసినట్లు గుర్తించారు. అక్కడున్న విక్కీ శర్మ, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. పార్లమెంటు దాడిలో పాల్గొన్న నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. సాగర్ శర్మ అనే నిందితుడు ఈ రిక్షా నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే 2 రోజుల క్రితం స్నేహితులతో వెళ్తున్నానని ఇంట్లో చెప్పి ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితులపై పోలీసులు యూఏపీఏ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, పార్లమెంట్లో స్మోక్ అటాక్ పై దర్యాప్తు అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, చాలా సీరియస్గా ఢిల్లీ పోలీసులు దీనికి సంబంధించిన దర్యాప్తులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే యూఏపీఏ చట్టంతో పాటు పలు సెక్షన్లను కూడా నమోదు చేశారు. నమోదు చేసి విచారణ అనేది కూడా జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ దాడి ఘటనలో 6గురిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఘటన జరిగినటువంటి సందర్భంలో పార్లమెంట్ లోపల సాగర్ శర్మ అలాగే మనోరంజన్ ఇద్దరిని అక్కడే డీటైన్ చేశారు. ఆ తర్వాత బయట ఆందోళనలో పాల్గొన్నటువంటి నీలం అలాగే అమోల్ ఈ ఇద్దరిని కూడా బయట ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో వారిని కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత మరొక 2 విక్కీ శర్మ అలాగే అతని భార్య వారిద్దరిని కూడా వారి గుర్గాంలో వారి నివాసం ఉంది, అక్కడ సోదాలు చేసి అక్కడే వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది కూడా బయటపడుతూ ఉన్నాయి దర్యాప్తులో. వారు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వారంతా కలిసినట్టుగా తెలుస్తూ ఉంది. భగత్ సింగ్ ఫ్యాన్స్ క్లబ్ ప్లేయర్ తోటి ఒక సోషల్ మీడియాలో ఒక క్లబ్ని ఏర్పాటు చేసుకొని వీరంతా కూడా ఫామ్ అయ్యారు. గడిచిన 1.5 ఏళ్ల నుంచి కూడా వీరు ఒకరితో ఒకరు టచ్లో ఉంటున్నారు. గతంలో ఒకసారి మైసూర్లో వీరందరూ కూడా కలిశారు, ఆ తర్వాత ఢిల్లీలో కలిశారు. ఇలా 1.5 ఏళ్ల నుంచే దీనికి సంబంధించి వారందరూ కూడా కలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల లాస్ట్ టైం సాగర్ శర్మ ఢిల్లీకి వచ్చినటువంటి సందర్భంలో పార్లమెంట్ దగ్గర ఎలాంటి బందోబస్తు ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా అతను రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా వీరందరూ కూడా డిఫరెంట్ రాష్ట్రాలకు సంబంధించిన వారు, అలాగే వారి నేపథ్యం కూడా డిఫరెంట్గా ఉంది. వారందరూ ఒక సోషల్ మీడియా అకౌంట్ తోటి సోషల్ మీడియా క్లబ్లో వారందరూ కూడా ఫామ్ అయ్యారు. ఈ ఘటనకు పాల్పడేటువంటి ముందు ఇండియా గేట్ దగ్గర కూడా కలిసి ఎలా చేయాలి ఏంటి అనే దానిపైన కూడా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఓవరాల్గా 6 పార్లమెంట్ లోపలికి వెళ్ళాలని ప్లాన్ చేసినప్పటికీ కేవలం మనోరంజన్కు అలాగే సాగర్ శర్మ ఇద్దరికి మాత్రమే పాసులు లభించాయి. మిగతా 2 పార్లమెంటు బయట ఆందోళన చేస్తుంటే మరొక 2 వారిని వీడియోగ్రఫీ చేశారు. వారికి సంబంధించి ఫోన్లలో వారు చేస్తున్నటువంటి ఆందోళనను రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత పోలీసులు అమోల్ అనే నీలము ఇద్దరిని పట్టుకున్న తర్వాత వారిద్దరు కూడా పరారయ్యారు. దాంట్లో విక్కీ శర్మ దొరికారు. ఇంకా లలిత్ జా అనేటువంటి వ్యక్తి, ముఖ్యంగా రాజస్థాన్ ప్రాంతానికి చెందినవాడు, ఆయనకు సంబంధించి ప్రస్తుతం వెతుకులాట అంతా కూడా జరుగుతూ ఉంది. నిన్నటి నుండి 2 బృందాల ఢిల్లీ పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి మరి ఆయన్ని వెతుకుతూ ఉన్నారు. ఆయన కోసం ఇప్పుడు ప్రస్తుతానికైతే గాలింపు జరుగుతూ ఉంది. మిగతా 2 అమోల్ అలాగే నీలం ఈ ఇద్దరిని కూడా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. మిగతా వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారనే దానిపైన ప్రస్తుతానికైతే వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వివరాలు బయటకు తీస్తూ ఉన్నారు. వీరు వెనుక ఏదన్నా సంస్థలకు సంబంధించినటువంటి అఫిలియేషన్ ఉందా, లేకపోతే ఏదైనా పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి కార్యకర్తలా అనే కోణంలో కూడా విచారణ జరుగుతూ ఉంది. దాంతోపాటు ఉగ్ర కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాజద్రోహం కింద కేసులు అనేది కూడా ఇప్పటికే పెట్టారు వారి ఈ 6గురికి సంబంధించి. తదుపరి విచారణ అనేది కూడా వేగవంతం చేస్తున్నారు. ఢిల్లీకి కేంద్ర ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అలాగే ఇతర ఏజెన్సీస్కి కూడా ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకుంది. ఈ ఘటన తర్వాత తాజాగా పార్లమెంట్ దగ్గర భద్రతను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేశారు. ఫుల్ బాడీ స్కానర్స్ ఇప్పటికే తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. వాటిని కూడా పెడతా ఉన్నారు. రెగ్యులర్గా విజిటర్స్కు సంబంధించినటువంటి పాస్లను కూడా నిన్ననే రద్దు చేశారు. ఇకపై నుంచి కొంత పాస్లు ఇచ్చేటువంటి సమయంలో చాలా జాగ్రత్తల విషయంలో కావచ్చు, చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే పాస్లు ఇచ్చేటువంటి
సిచ్యువేషన్ ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే పార్లమెంట్ సెషన్ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉంది. దీనిపైన విపక్ష పార్టీలన్నీ కూడా ఇప్పటికే హోంమంత్రి సమాధానం చెప్పాలంటూ కూడా వారు ఉభయ సభల్లో కూడా నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ సమాధానం చెప్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. నిన్ననే అన్ని పార్టీలకు సంబంధించిన ఫ్లోర్ లీడర్లతోటి స్పీకర్ సమావేశమయ్యారు. ఘటన తర్వాత తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా వివరించారు. ఇప్పుడు తాజాగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన సమాధానం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇక పార్లమెంటుకు వచ్చేటువంటి ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అలో చేస్తూ ఉన్నారు. కట్టుదిట్టమైన వెహికల్స్కి సంబంధించి కొన్ని పాసెస్ కూడా కేవలం ఎంపీలకు సంబంధించినటువంటి వెహికల్స్ని మాత్రమే వదులుతూ ఉన్నారు. మిగతా వారికి సంబంధించి కేవలం పార్లమెంట్లో పనిచేసేటువంటి వారికి మాత్రమే ప్రస్తుతానికైతే అలో చేస్తూ ఉన్నారు. మిగతా ఇలాంటి వెహికల్స్ అయితే వెహికల్ మూవ్మెంట్ని అలాగే ఐడెంటిఫికేషన్ లేనటువంటి వ్యక్తిని కూడా ఎవరిని కూడా అటు రానివ్వట్లేదు. కేవలం మీడియాకు సంబంధించినటువంటి కొంతమందిని మాత్రమే అలో చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. శ్రవంతి.